వెల్కమ్ టు టుడేస్ టాపిక్. టుడే టాపిక్ వచ్చి I2C కానీ I2C కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అంటారు. దీన్ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ప్రోటోకాల్ అంటారు అనమాట. దీని ముందు మనం క్లాస్లో ముందు ట్యూటోరియల్ ఏం చెప్పుకున్నాం అంటే SPI గురించి చెప్పుకున్నాం. అదేంటంటే కనుక అదేంటంటే కనుక మనకి సీరియల్ పెరిఫెరల్ ఇంటర్ఫేస్ అనమాట. ఎస్పీ అంటే దీంట్లో మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఏంటంటే ఆ డిసడ్వాంటేజెస్, దీనికి 4 లైన్స్ కావాలి, 4 వైర్స్ కావాలి. ఇంకొక డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఏదైతే మాస్టర్ అయితే ఉంటుందో దానికి ఒకటే సెలెక్ట్ పిన్ ఉండడం వల్ల ఒక డివైస్ని మాత్రమే మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా మనకి దీంట్లో మనం ఓవర్కమ్ చేసి ఐసీటీ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఐసీటీ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనేది ఒక సింక్రనస్ సీరియల్ ఆఫ్ డూప్లెక్స్ ప్రోటోకాల్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఏంటంటే ముఖ్యంగా ఒక సేమ్ బోర్డ్ మీద ఏదైనా 2 సర్క్యూట్స్ని కమ్యూనికేషన్ జరగడానికి ఈ ఐసీ2 కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టుగా ఎస్పీఐలో 4 వైర్స్ అనేది యూజ్ చేస్తాం. దీంట్లో ఏంటంటే జస్ట్ 2 వైర్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇది ఐసీటీ బస్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఒక మాస్టర్కి స్లీవ్స్ని కనెక్ట్ చేయడానికి ఇక్కడ మనకి 2 లైన్స్ కానీ 2 వైర్స్ కానీ యూజ్ అవుతున్నాయి. ఒకటి ఏంటంటే ఎస్డిఏ, ఇంకోటి ఎస్సిఎల్ అనమాట. ఇక్కడ ఎస్డిఏ మాస్టర్ డివైస్ అంటే ఏం కాదు, ఇక్కడ ఏంటంటే మైక్రో కంట్రోలర్ కానీ మైక్రో ప్రాసెసర్ కానీ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్లీవ్ అంటే ఏదైనా ఇక్కడ సెన్సర్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్ని స్లీవ్స్ అంటాం అనమాట. ఇక్కడికి ఏంటంటే ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో ప్రతి స్లీవ్కి ఒక యూనిక్ అడ్రస్ అనేది ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి అంటే డేటా అనేది కమ్యూనికేట్ అవ్వడానికి ఏంటంటే ఇందాక మనం చూసుకున్నాం కదా, ఇది ఏంటి సింక్రనస్ అంటే ఏంటంటే క్లాక్తో పాటు కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అంటే క్లాక్తో పాటు డేటా అనేది మూవ్ అవుతుంది. సో క్లాక్ జనరేట్ చేయడానికి మనకు క్లాక్ అనేది మాస్టర్ డివైస్ అనేది జనరేట్ చేస్తుంది. అలాగే స్లేవ్ డివైస్ ఏం చేస్తుంది అనమాట, ఏదైతే ఆ యూనిక్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ యూనిట్ అడ్రస్కి ఇది రెస్పాండ్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో ఏంటంటే 2 లైన్స్ ఉంటాయి, ఒకటి ఎస్డిఏ ఒకటి ఎస్సిఎల్ అనేది. సో 2 లైన్స్ ఏంటంటే ఒకటి ఎస్డిఏ అంటే సీరియల్ డేటా లైన్, ఇంకోటి సీరియల్ క్లాక్ లైన్ అని. ఇప్పుడు మనకి సీరియల్ డేటా లైన్లో ఏమవుతుందంటే డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. బై డైరెక్షనల్ లైన్ ఫర్ ట్రాన్స్మిటింగ్ అండ్ రిసీవింగ్ డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి కానీ రిసీవ్ చేయడానికి కానీ ఎస్డిఏ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాస్టర్కి స్లేవ్కి మధ్యన ఉన్న డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఎస్సిఎల్లోకి వచ్చినట్టు సీరియల్ క్లాక్ లైన్. ఇప్పుడు మనకి మాస్టర్ అనేది జనరేట్ చేస్తుంది. ఆ క్లాక్ని జనరేట్ చేసిన క్లాక్ని మనకి డేటా ట్రాన్స్ఫర్లో యూజ్ చేయడానికి ఉపయోగపడేది ఏంటంటే ఎస్సిఎల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే అడ్రసింగ్ మోడ్స్. ఈ అడ్రసింగ్ మోడ్స్ ఏంటంటే దీంట్లో 7 బిట్ అడ్రసింగ్ మోడ్ కానీ లేకపోతే 10 బిట్ అడ్రసింగ్ మోడ్స్ ఉంటుంది. అండ్ ప్రతి స్లేవ్కి ఒక యూనిక్ అడ్రస్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఏంటంటే మనకి ఏ స్లేవ్ అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు స్లేవ్ 1, స్లేవ్ 2, స్లేవ్ 3 అంటే ఏంటంటే లైక్ ఇన్పుట్ ఏదైనా ఒక సెన్సార్స్ ఉన్నాయి, వేరే అవుట్పుట్ డివైసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఈడీస్ ఉన్నాయి. ఈ ఎల్ఈడీస్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫస్ట్ డివైస్ని కనెక్ట్ చేయాలి. ఆ ఫస్ట్ స్లేవ్ని కనెక్ట్ చేయడానికి ఉన్న అడ్రస్లో స్టార్ట్ ఆఫ్ ద సెక్షన్లో ఏంటంటే ఇక్కడ ఏం చేస్తుందంటే అది దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మాస్టర్ అనేది ఒక స్లేవ్ని సెలెక్ట్ చేయాలి. సో దానికి ప్రతి సెక్షన్లో ఏ డివైస్ని టార్గెట్ చేయాలి. ఎందుకంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఇక్కడ ఒక మాస్టర్ ఉంది, ఇక్కడ ఒక స్లేవ్ ఉందన్నమాట. స్లేవ్ 1, స్లేవ్ 2, స్లేవ్ 3. ఏ స్లేవ్ కనెక్ట్ అవ్వాలనేది కూడా మనకి ఈ అడ్రస్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో ఏంటంటే 7 బిట్ అడ్రసింగ్ మోడ్ అలాగే 10 బిట్ అడ్రసింగ్ మోడ్ ఉంటుంది అనమాట. 7 బిట్ అడ్రసింగ్ మోడ్ అంటే ఇంకా 127 యూనిక్ డివైసెస్ని అంటే ఏంటంటే 127 యూనిక్ డివైసెస్ని మనం కనెక్ట్ చేసుకోవడానికి
యూజ్ అవుతుంది. అదే 10 బిట్ అడ్రసింగ్ మోడ్ అయితే 1023 డివైస్ని ఎట్ ఎ టైం కనెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో దీంట్లో ఎలా అవుతుందో సీక్వెన్స్ చూద్దాం. ఫస్ట్ దీంట్లో ఏంటంటే ఎస్పిఐలో ఇంకోటి ఏంటంటే మనకి ఇందాక చెప్పాను కదా, ఎస్పిఐ అనేది ఏంటంటే అదొక సీరియల్ ప్రిఫరెన్స్ ఇంటర్ఫేస్ అనేది. దాంట్లో ఏంటంటే ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే డేటా సెండ్ అయిన తర్వాత అంటే మాస్టర్ నుంచి స్లేవ్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాస్టర్ ఉంటే కనుక స్లేవ్కి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక మాస్టర్ ఉందనుకోండి, ఒక స్లేవ్కి డేటా సెండ్ అయినప్పుడు కానీ లేకపోతే డేటా రిసీవ్ చేసుకున్నప్పుడు కానీ ఎటువంటి ఎక్నాలజ్మెంట్ అనేది ఉండదన్నమాట. అలాగే కూడా ప్రయారిటీ బిట్ అనేది ఉండదు. అంటే డేటా రిసీవ్ అయింది, డేటా సెండ్ అయింది, ఎక్నాలజ్మెంట్ ఉండదు. సో ఇది ఇక్కడ ఏంటంటే మనకి ఇలా ఒక ఎక్నాలజ్మెంట్ అనేది కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది అన్నమాట దీని ద్వారా. సో దీంట్లో ఒకసారి స్టెప్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే దీనికి ఒక స్టార్ట్ బిట్ అలాగే ఎండ్ బిట్ అనేది ఉంటుంది. ఎండ్ అంటే స్టాప్ బిట్ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఇందాక ప్రతిదానికి ఒక యూనిక్ అడ్రసింగ్ మోడ్ ఉన్నాం కదా, సో దాని తర్వాత ఈ అడ్రసింగ్ మోడ్ అని దానికి ఉపయోగపడుతుంది. సో వన్స్ ఈ అడ్రస్ ఉన్నాక తర్వాత ఆ సెలెక్ట్ స్లేవ్ అని సెలెక్ట్ అయ్యి ఎక్నాలజ్మెంట్ రిసీవ్ చేసుకుంటుంది. వన్స్ ఎక్నాలజ్మెంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత డేటా అనేది మనకి మైక్రో కంట్రోలర్ కానీ మైక్రో ప్రాసెసర్ కానీ వెళ్తుంది అనమాట. సో వన్స్ మనది ఏదైతే ఆపరేషన్ అయిందో మన ఇన్స్ట్రక్షన్ని స్టాప్ చేస్తుంది అనమాట. ఈచ్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఫ్రేమ్డ్ బై స్టార్ట్ అండ్ స్టాప్. అంటే ప్రతి ట్రాన్సాక్షన్ అనేది స్టార్ట్ అండ్ స్టాప్ ద్వారా అవుతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రతి బిట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత రిసీవర్ అనేది ఎక్నాలజ్మెంట్ అనేది అంటే నాకు ఈ బిట్ వచ్చింది నెక్స్ట్ బిట్ని పంపడానికి ఎక్నాలజ్మెంట్ కూడా పంపుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఎస్పిఐలో మనం నేను చెక్ చేసుకుంటే ఏంటంటే అది 8 బిట్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే 7 బిట్ని అడ్రసింగ్ మోడ్ ఉంది, 10 బిట్ అడ్రసింగ్ మోడ్ ఉందన్నమాట. అండ్ ఈ స్టార్ట్ అండ్ స్టాప్ కండిషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ ఎస్డిఏ లైన్ ఏదైతే ఉందో ఐలో ఉన్న లైన్ని లో చేయాలన్నమాట. అంటే ఎస్డిఏ అనేది లో చేయాలి. అలాగే ఏదైతే ఎస్సిఎల్ ఉందో దాన్ని ఐ చేయాలన్నమాట. ఎస్డిఏ షుడ్ బి ఇన్ లో అండ్ ఎస్సిఎల్ ఈజ్ ఏ ఐ. ఇలా ఉన్నప్పుడు అండ్ స్టాప్ కండిషన్ ఏమవుతుందంటే ఎస్డిఎల్ అనేది లోలో ఉంటే కనుక ఐ చేయాలి, ఎస్సిఎల్ అనేది ఐ చేయాలన్నమాట. సో ఈ కండిషన్ ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ కండిషన్ ఉన్నప్పుడు స్టాప్ అవుతుంది అనమాట. అలాగే దీంట్లో చెప్పాను కదా ఎక్నాలజ్మెంట్ నాట్ ఎన్ఏసికి అంటే నాట్ ఎక్నాలజ్మెంట్ అనమాట. ఇదేంటంటే మనకి ఒక ఏంటంటే మాస్టర్ నుంచి స్లేవ్ కానీ స్లేవ్ నుంచి మాస్టర్కి వెళ్ళినప్పుడు ఒక ఎక్నాలజ్మెంట్ అంటే నాకు ఈ బిట్ అనేది వచ్చింది నెక్స్ట్ బిట్ నాకు పంపు అనే దానికి ఒక ఎక్నాలజ్మెంట్ పంపిస్తుంది అనమాట. ఇదొక దాని యొక్క ఫ్రేమ్ స్ట్రక్చర్ అనమాట. ఈచ్ ఫ్రేమ్లో ఎన్ని డేటాస్ పంపిస్తుంది 8 బిట్స్ ఆఫ్ డేటా అనేది పంపిస్తుంది. దాంతోపాటు ఒక ఎక్నాలజ్మెంట్ కానీ లేకపోతే నాన్ ఎక్నాలజ్మెంట్ అంటే ఏంటంటే డేటా అనేది వచ్చింది లేదా లేదు అనేది పంపిస్తుంది అనమాట. దాని తర్వాత మల్టీ మాస్టర్ కానీ బస్ స్పీడ్ మోడ్స్ ఉంటాయి. అంటే ఏంటంటే మనకి ఏ స్పీడ్తో ఆపరేట్ అవ్వాలి అనేది ఏంటంటే వేరియస్ మోడ్స్ ఉంటాయి. స్టాండర్డ్ మోడ్, ఫాస్ట్ మోడ్ ప్లస్ హై స్పీడ్ మోడ్ అనేది అంటే డిఫరెంట్ మోడ్స్లో కూడా ఇది ఆపరేట్ అయ్యేలాగా మనకి ఉంటుందన్నమాట దీంట్లో ఐసిటీస్లో. దీంట్లోకి వచ్చే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే 2 వైర్స్ సరిపోతాయి. వేరే ఎస్పిఐ లైన్ కనుక మనకి 4 వైర్స్ కావాలి, దీంట్లో 2 వైర్స్ అనేది సరిపోతుంది. అంటే ఏంటంటే మల్టిపుల్ మాస్టర్స్ని స్లేవ్స్ని సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఉన్న ఈ 2 వైర్స్లో మనకి ఇంకా ఎన్ని నెంబర్ ఆఫ్ స్లేవ్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి స్లేవ్కి ఒక యూనిక్ అడ్రసింగ్ మోడ్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఏ స్లేవ్కి అయితే కావాలో అంటే ఎట్ ఎ టైం ఏ డివైస్కి అయితే కావాలో ఆ డివైస్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఎక్నాలజ్మెంట్ అనేది కూడా మనకు రావడం జరుగుతుంది. అలాగే ఏదైనా ఒక వేరే స్లేవ్ని యాడ్ చేసుకోవడం అనేది చాలా పిన్స్ లేకపోయినా కూడా ఇది ఏంటంటే మనకి ఉన్న 2 లైన్స్ ద్వారా మనకి ఒక న్యూ స్లేవ్ని యాడ్ చేసుకోవచ్చు. లో పవర్ ఎంబెడెడ్ సిస్టమ్స్కి ఇది బాగా అడ్వాంటేజ్ ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే మరి ఎస్పిఐ అనేది అంటే ఇందాక మనం చూసుకున్న ట్యూటోరియల్లో సీరియల్ ప్రిఫరల్ ఇంటర్ఫేస్ అనేది చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. సో దానికన్నా ఇది కొంచెం స్లోగా వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఇది ఒక ఆఫ్ డూప్లెక్స్ అంటే ఏంటంటే ఆఫ్ డూప్లెక్స్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మైక్రో కంట్రోలర్ నుంచి స్లేవ్కి కానీ
లేకపోతే స్లేవ్ నుంచి మైక్రో కంట్రోలర్ కానీ ఎట్ ఏ టైం ఒకటి మాత్రమే ఒకేసారి అవుతుంది. అంటే రెండు కూడా ఒకేసారి అచీవ్ చేయలేము అనమాట. ఏదర్ ట్రాన్స్మిట్ అవ్వచ్చు లేకపోతే రిసీవ్ అవ్వచ్చు, కానీ రెండు కూడా ఒకేసారి చేయలేవు. ఇంకోటి ఏంటంటే దీనికి ఎక్స్ట్రా పులప్ ట్రాన్సిస్టర్స్ ఎక్కువ కావాలి. ఎస్డిఏ అండ్ ఎస్సిఎల్ అనే ఎక్స్ట్రా రెజిస్టర్స్ అయితే కావాలి. పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ల్యాక్ ఉంటుంది డ్యూ టు బస్ కెపాసిటెన్స్ అండ్ లాంగ్ ట్రేసెస్. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ కావాలంటే కనుక ఏంటి ఎక్కువ స్లీవ్స్ యాడ్ చేయాలంటే కనుక లాంగ్ బస్ అయితే కావాలి. దానివల్ల లాంగ్ కెపాసిటెన్స్ లాంగ్ ట్రేసెస్ అనేది అవసరమైతే అవుతాయి. అండ్ అప్లికేషన్స్కి వచ్చినప్పటికి ఏంటంటే సెన్సర్స్, డిస్ప్లేస్, పవర్ మేనేజ్మెంట్, డేటా కన్వర్షన్స్ అండ్ మెమరీ అండ్ టైమింగ్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు మనకి మిడ్లో కానీ లేకపోతే సెమ్లో కానీ. ఎవరైనా ప్రీవియస్ వీడియో ఎస్పీఐ గురించి కూడా చూడకపోతే కనుక ఆ వీడియో ఒక డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ వీడియో ఒక లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పెడతాను. యాజ్ వెల్ యాజ్ ఈ పీపీటీ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో పెడతాను.